యాక్సియం 4 మిషన్ మనందరూ తెలుసు. ఈ మిషన్ భారతదేశానికి చాలా ప్రత్యేకం. దీనిలో మన ఇండియన్ శుభాంశు శుక్లా కూడా స్పేస్కి వెళ్ళారు. జూన్ 25వ తారీఖున యాక్సియం 4 మిషన్ లిఫ్ట్ ఆఫ్ అయింది. మరుసటి రోజున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి రీచ్ అయింది. 14 రోజుల పాటు అక్కడ అనేక ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు వెళ్ళిన ఆస్ట్రోనాట్స్. అంతేకాదు ఈ మిషన్ వెదర్ కండిషన్స్ వల్ల తిరిగి రావటం 4 డేస్ లేట్ అయింది. ఈరోజు అంటే జూలై 14వ తారీఖు ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అండాకై తిరిగి భూమికి స్టార్ట్ అయిందనమాట. మనకు తెలుసు 4 ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు. అమెరికా నుంచి పెగ్గీ విట్సన్, ఇండియా నుంచి శుభాంశు శుక్లా, పోలాండ్ నుంచి స్లావోస్ ఉజ్నాన్స్కీ, హంగేరీ నుంచి టైబోర్ కాపు. ఈ 4 కూడా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారంట. చాలా హ్యాపీగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడిపారంట. ముఖ్యంగా శుభాంశు ఒక మాట అన్నారనమాట, భారతదేశం తరఫున 40 సంవత్సరాల తర్వాత మన ఆస్ట్రోనాట్ స్పేస్కి వెళ్ళటం. ఆయన శుభాంశు శుక్లా ఆయన ఒక మాట అన్నారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంది, అంతేకాదు నేను ఊహించిన దానికంటే చాలా బాగుంది అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. అండ్ మానవాళికి ఇది పెద్ద గోల్, సమిష్టిగా అందరూ కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈ జర్నీ చెప్తోంది. ఈరోజు సాయంత్రం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 4:30కి ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో యాక్సియం 4 మిషన్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అండాక్ అవుతుంది. అండ్ అండాక్ అయిన తర్వాత ఒక రోజంతా ప్రయాణం చేసి రేపు మధ్యాహ్నానికి అంటే మంగళవారం మధ్యాహ్నానికి కోస్ట్ ఆఫ్ కాలిఫోర్నియా, మనకు తెలుసు అమెరికా దగ్గర కాలిఫోర్నియా కోస్ట్లో ఇది స్ప్లాష్ డౌన్ అవుద్ది అనమాట. సో తర్వాత ఈ ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళరు. తర్వాత 7 రోజుల పాటు వెళ్ళి రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో పెడతారనమాట. ముఖ్యంగా ఫ్లైట్ సర్జన్స్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో ఎర్త్ గ్రావిటీకి వీళ్ళని అలవాటు చేస్తారు. వారం రోజుల పాటు కంప్లీట్గా మళ్ళీ భూమి మీద ఆ గ్రావిటీకి అలవాటు చేస్తారు. మనకు తెలుసు కదా, స్పేస్లో మైక్రో గ్రావిటీ కండిషన్స్లో ఉంటారనమాట. ఈ కండిషన్ నుంచి మళ్ళీ భూమి మీదకి రావడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ గాల్లో తేలినట్టు, గాల్లో ఎగిరినట్టు, ఇలా వాళ్ళు బ్రష్ చేసుకునే విధానం, వాటర్ తాగే విధానం, ఇవన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వీడియోలో చూడొచ్చు అనమాట. ఇంతకుముందు సునీత విలియమ్స్ వీడియో కూడా చాలా పాపులర్ అయింది. సో ఇస్రో ప్రకారం శుభాంశు శుక్లా చాలా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారంట. ముఖ్యంగా భారతదేశం తరఫున స్పేస్లో చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉన్నాయో స్పేస్ సైన్స్కి చాలా ఉపయోగపడతాయని చెప్పి, ముఖ్యంగా భవిష్యత్తులో మన మిషన్స్ ఏవైతే ఉన్నాయో గగన్యాన్ కావచ్చు, భారతీయ అంతరిక్ష మిషన్ కావచ్చు, అదేవిధంగా ఫ్యూచరిస్టిక్ ప్లానటరీ మిషన్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఇప్పుడు శుభాంశు శుక్లా చేసిన రీసెర్చెస్ మన దేశానికి చాలా ఉపయోగపడతాయని చెప్పి ఇస్రో చెప్పింది.